దేశం గర్వించదగ్గ మన టాలీవుడ్ తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది ఉద్దండులున్నారు. గొప్ప గొప్ప నటులున్నారు. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఉంటే రోజులైనా గడవవు, సంవత్సరాలైనా గడవవు, ఈ జన్మైనా సరిపోదు. అంత గొప్ప గొప్ప నటులు నిజంగా చెప్పాలంటే అన్ని భాషల్లో ఇంగ్లీష్‌లో గానీ లేకపోతే మన ఇండియాలోనే ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి భాషల్లో కానీ నాకైతే ప్రామిస్‌గా చెప్తున్నా ఓపెన్‌గా. నాకైతే అంత మన వాళ్ళకంటే అంత సాటిస్ఫైడ్‌గా ఉన్న గొప్ప గొప్ప నటులు మిగతా ఇండస్ట్రీలో ఉన్నారా అంటే మాత్రం నేనైతే నమ్మను. వై? బికాజ్ చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. గొప్ప గొప్ప నటులు ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, ప్రతి హీరో కానివ్వండి, ద లెజెండ్స్ మన టాలీవుడ్‌లో నిజంగా పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు. ఒక్కొక్కరి గురించి అప్పుడప్పుడు మాట్లాడుతా ఉందాం సరదాగా. సో, ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ అల్లు అర్జున్ గారి గురించి. ఎందుకు మరి మధ్యలో ఈయన గురించే మొదలు పెడుతున్నావు అంటే, మార్నింగ్ లేచినప్పుడు ఒక చిన్న ఆర్టికల్ చదివా. మన యాక్టర్ జయరామ్ గారు ఆహ్, ఒక ఇంటర్వ్యూలో భాగంగా తను ఒక మాట చెప్పుకొచ్చాడు. యాక్టర్ జయరామ్ అంటే మీకు తెలుసు 'అలవైకుంఠపురంలో' అల్లు అర్జున్‌కి ఫాదర్‌గా చేశాడు. 'టబుకి' హస్బెండ్‌గా అండ్ అలాగే 'గుంటూరు కారంలోను' రమ్యకృష్ణ గారి హస్బెండ్. ఇంకా చాలా సినిమాలున్నాయి మీకు తెలుసు. బేసిక్‌గా ఇన్ని సినిమాలు చేశాడు కదా! ఆయనకి తెలుగు భాష రాదు. మరి తెలుగు భాష రాకుండా అంత బాగా ఎలా చేయగలిగాడు ఏంటా అనుకుంటే చిన్న చిన్న స్లిప్పుల్లో ఆయనకి ఏవైనా సరే డైలాగ్స్ క్లోజ్‌లో ఉన్నప్పుడు ఎదురుగా ఎవరైనా సజెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లోజ్ అంటే ఇలా పెడతాం అక్కడ డైలాగ్స్ చెప్తారు కాబట్టి ఓకే. సజెషన్ షాట్ ఉన్నప్పుడు ఇటువైపు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుదిటి మీద, చిన్ పైన లేకపోతే ఇక్కడ పార్ట్‌లో చిన్న చిన్న స్లిప్స్ అతికించుకోవాలనమాట. ఇలా మన ఆఫీస్‌లో అతికించుకుంటాం కదా! దాని మీద చిన్న చిన్నగా రాసుకుంటే తను ఈజీగా డైలాగ్ చెప్పేవాడు. మరి అలా నిల్చోడానికి ఎవరున్నారా అంటే తను చెప్పిన షాకింగ్ క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు. ఎప్పుడైతే 'అలవైకుంఠపురంలో' సినిమా తనతో పాటు తను నటిస్తున్నాడో, డైలాగ్స్ దగ్గరుండి చెప్పాల్సొచ్చినప్పుడు అల్లు అర్జున్ గారికి ఇక్కడ అండ్ ఇక్కడ ఇట్లా ప్యాచెస్ అతికించాల్సొచ్చింది. ఆ ప్యాచెస్ మీద ఆయన డైలాగ్స్ రాసుకొని తను చెప్పాడు. ఇప్పుడు ఒక్కసారి మనం అల్లు అర్జున్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ సిట్యుయేషన్ చూసిన తర్వాతైనా మీకు అనిపించొచ్చు. ఎంత పెద్ద నటుడు, ఎంత పెద్ద హీరో. పాన్ ఇండియాలో ఈరోజు 2,000,00,00,000 వసూలు చేసి అలా కూర్చోబెట్టినటువంటి హీరో. ఆ! అండ్ ఒక సినిమా ఫ్లాపు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. అయినా ఒక ఫ్లాప్ సినిమాకి 20 నిమిషాలు అతికిస్తే ఎంత? అతికించకపోతే ఎంత? అట్లా టాక్ తెచ్చుకున్న సినిమా. యాక్చువల్‌గా ఫ్లాప్ కాదు హిట్టే. కానీ జనాలు అలా మాట్లాడారు. దానికో 20 నిమిషాలు అతికించినా కూడా 4 గంటల సినిమాని కూడా ఎంతో ఓపికగా ఇంకా సేపుంటే బావుండని చూసారు అంటే అల్లు అర్జున్ కోసమే. అండ్ నెక్స్ట్ ప్రతి సినిమాలోనూ వైరల్ కంటెంట్ ఏదో ఒకటి ఉంటది. డాన్సో, డైలాగో వాటెవర్. ఆయన ప్రతి సినిమా పాటలనే ఇప్పటి వరకు అండ్ ఇక మీదట కూడా ఏదో ఒక రియాలిటీ షోలో డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే ఖచ్చితంగా అందులో అల్లు అర్జున్ సంబంధించిన ఏదో ఒక పాట మీద వాళ్ళు డాన్సులు ఖచ్చితంగా వేస్తారు. అండ్ ఇంకొకటి జనాల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే హీరోలు ఉంటారు. వాళ్ళ డైలాగుల్లో లేకపోతే వాళ్ళ వేషధారణ బట్టో, వాళ్ళ హెయిర్ స్టైల్ బట్టో, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్‌ని బట్టో వాళ్ళలాగే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి తయారయ్యే పీపుల్ ఉంటారు. అప్పట్లో నన్నడిగితే నాగార్జున గారి పాత హెయిర్ స్టైల్ బాగా ఫేమస్ అనమాట. ఆ తర్వాత 'అబ్బాస్ కటింగ్', తర్వాత 'పవన్ కళ్యాణ్' గారి కటింగ్ అట్లా కొంతమంది హెయిర్ స్టైల్స్. నెక్స్ట్ తర్వాత బబుల్ గమ్‌లో నమలాలంటే 'రజనీకాంత్' గారిలాగా అలా నమలాలి. కళ్ళజోడు పెట్టుకోవాలంటే అలా తిప్పాలి. ఇట్లాంటివి కొన్ని అనుకరించేవాళ్ళు వాళ్ళ స్టార్స్ నుంచి. డ్రెస్సింగ్ స్టైల్స్ అయినా వాటెవర్. అయితే అల్లు అర్జున్‌ది డైలాగ్స్ ఒక సినిమా వచ్చిందంటే కొన్ని దశాబ్దాలైనా నాకు తెలిసి ఈ శతాబ్దానికైనా అంటే మనం అప్పటి వరకు ఎప్పుడు ఉంటామో తెలీదు కానీ, ఆ మాటలు అలా జనాలకు చొచ్చుకొని పోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'దేవుడా' అన్నాడు ఒక సినిమాలో. అప్పటినుంచి ప్రతి ఒక్కరు దాన్నేదో లాంగ్వేజ్‌లో బాగానే చేసేసుకున్నారు. అండ్ నెక్స్ట్ రీసెంట్‌లీ 'పుష్ప' గురించి మాట్లాడిన 'తగ్గేదేలే' దీన్ని ఈవెన్ షాపింగ్ మాల్స్‌కి గూడా ఏదైనా దసరా, దివాళీ ఆఫర్స్ పెట్టినప్పుడు తగ్గేదేలే సేల్స్ అనేసేవాళ్ళు. ఎవరైనా సరే తగ్గేదేలే అదొకటి పెద్ద ఇదైపోయింది. సో, అల్లు అర్జున్ డైలాగులు ఇంకా 'రపరప' గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు దాన్ని మోస్తానే ఉన్నారు. ఇప్పుడు ఒక థమ్స్ అప్పో లేకపోతే ఏ కోకో లేకపోతే సబ్బో, సంతూరో వాటెవర్. తెలుగులో వీటి యాడ్స్ ఎయ్యాలంటే ఒక హీరో రుద్దుకోవాలి. లేదా ఒక హీరో వచ్చి కొండ మించి దూకి తాగాలి. హిందీలో హిందీ నటుడు కొండ నుంచి దూకి తాకాలి లేదా ఆ సబ్బు రుద్దుకోవాలి. మలయాళంలో వాళ్ళ స్టార్, కన్నడలో వీళ్ళ స్టార్. అట్లా ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక్కొక్క స్టార్ ఆ ప్రొడక్ట్‌కి బ్రాండ్ ప్రమోటర్‌గా ఉండాలి. కానీ అల్లు అర్జున్ ఆఫ్టర్ 'పుష్ప' ఏమైందంటే ఏ లాంగ్వేజ్‌లో చూసినా సరే ఆ ప్రొడక్ట్ అల్లు అర్జున్ చేతిలోనే ఉంటది.
దాన్నే కదా మనం పాన్ ఇండియా స్టార్ అంటాం. అంటే పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్డమ్‌నే కాదు, పాన్ ఇండియా లెవెల్‌లో మార్కెట్‌ని కూడా పెంచుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అల్లు అర్జునే. అండ్ ఆఫ్‌కోర్స్ నెపో కిడ్డే కాదనలేము. వాళ్ళ తాతగారు మంచి నటుడు. అలాగే వాళ్ళ నాన్న మంచి ప్రొడ్యూసరు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ప్రొడక్షన్ కంపెనీలో బాగా మంచి ఆరితేరిన ఉద్దండులు ఉన్నప్పటికీ తనకి నటన మీద ఆసక్తొచ్చింది. తొలి సినిమాతోనే అంటే స్టార్డమ్ ఉన్న హీరోలు ఏం చేస్తారంటే, ఫస్ట్ సినిమాలు ఎలా ప్లాన్ చేసుకుంటారో తెలుసా? అడుగేస్తే దుమ్ము లేవడం, ముక్కు మూతి తిరిగినా తిరగకపోయినా పర్లా. ఆ! లేకపోతే ఇంకేదో బాగా ఎలివేషన్‌లు ఇచ్చుకుంటూ కనీసం 2:30 గంట సినిమాలో మోస్ట్‌లీ అరగంటకు పైగా ఎలివేషన్‌లకే పోతదనమాట. కానీ ఫస్ట్ సినిమా 'గంగోత్రి' అసలు ఆ సినిమా హీరో సెంట్రిక్ సినిమా కాదు. 'గంగోత్రి' ఆ ప్రాంతం గురించి మనకు చెప్పినటువంటి సినిమా. నెక్స్ట్ అందులోనూ లేడీ గెటప్ ఒక ధైర్యం. మీరు గమనించండి. ఇంకొకసారి 'గంగోత్రి'కెళ్ళండి. అసలు మీరు 'అల్లు అర్జున్‌ని' అదేంటి ఇలా ఉన్నాడు అనిపిస్తది. ఆ టైంలో అంటే అంత స్టార్డమ్ ఉన్న హీరో తనని ఎలివేట్ చేసుకోవడానికి సినిమాలు తీస్తారు. ఏదో ఒక పేరు పెట్టేసుకొని పవర్‌ఫుల్ డైలాగులు పెట్టుకొని ఫైట్‌లు, గీట్లు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. బట్ అట్లా కాదు. 'రాఘవేంద్రరావు' గారి 100వ సినిమాలో ఆయన జస్ట్ ఏదో అలా నటించాడు అంతే. ఆ తర్వాత సొంతంగా స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అది వేరే విషయం. 'ఆర్యతో' హీరో అయ్యి ఇంకా స్లోగా బన్నీ ఇంకా మాస్ హీరో అలా ఎదిగాడు. మధ్యలో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. హిట్స్ ఉన్నా, ఫ్లాప్ ఉన్నా 'అల్లు అర్జున్' సినిమా వస్తుంది అంటే శాటిలైట్‌లో ఎదురు చూసేవాళ్ళుంటారు. ఓటీటీలో వెతుక్కుంటూ చూసేవాళ్ళుంటారు. ఎందుకంటే ఒక మనిషి ఇంతటి నుంచి ఆ స్థాయికి మన కళ్ళ ముందే ఎదిగిన వ్యక్తి. ఎన్నో సినిమాలంటే ఓ 1,90,000 సినిమాలు కాదు. ఇన్ని సినిమాలే. కానీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు వస్తది కాబట్టి ఎన్నో సినిమాలు అనాల్సొచ్చిందంటే ఎప్పటినుంచో ఉన్నాడు. మన కళ్ళ ముందే వాళ్ళ పెళ్లయింది. మన కళ్ళ ముందే వాళ్ళ పిల్లలొచ్చారు. అండ్ ఇప్పటికి గూడా అలా ఒదిగి ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే 'అల్లు అర్జున్' ఒక్కడే. అండ్ నెక్స్ట్ తెలుగు సినీ పరిశ్రమకి ఇన్నాళ్ళు రాని గుర్తింపు 69థ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్. అది కూడా వెతుక్కుంటూ 'అల్లు అర్జున్' దగ్గరికే వచ్చింది. అప్పటికి చాలామందన్నారు, స్మగ్లర్‌కి అవార్డ్ ఎట్లిస్తారు అని. స్మగ్లర్‌కి ఇవ్వలేదు. ఆ పాత్ర పోషించినటువంటి ఆ నటుడి ప్రతిభకు దక్కిన పురస్కారం అది. అది తర్వాత అందరూ అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా ఎవరి కర్మ వాళ్ళది. బట్ హి ఈస్ డౌన్ టు ఎర్త్. ఈవెన్ 'సంధ్య థియేటర్' ఘటన అయినా సరే, ఒకరోజు జైల్‌లో గడపాల్సొచ్చినా సరే, ఈవెన్ దో ఎన్ని చూసుకున్న ఎన్నో ఆటుపోట్లు తన లైఫ్‌లో అండ్ 'పుష్ప 2' సినిమా రిలీజ్‌కి ముందు బహిరంగంగా చాలామంది చెప్పారు. ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి. వాయిదాలు పడి లాస్ట్‌కి రిలీజ్ అయ్యి ఇన్నాళ్ళు వాళ్ళు పడ్డ కష్టాన్నంతా కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. అంటే ఆ యూనిట్ వాళ్ళందరి నమ్మకాన్ని నిలబెట్టింది ఎవరైనా ఉన్నారంటే 'అల్లు అర్జున్' ఒకడే. ఎందుకంటే 'పుష్ప 2' చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మాట మాట్లాడాల్సిందే. కెరీర్ స్టార్టింగ్‌లో ఎలాగైతే లేడీ గెటప్ ఏసాడో, ఇంత స్టార్డమ్ వచ్చినా కూడా నేషనల్ లెవెల్‌లో అంత ఇన్‌ఫ్లూయెన్స్ చూపించగలిగే స్టార్ అయినా కూడా తెలియని రాష్ట్రానికెళ్తే అప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ గాని, ఏ సినిమా ఫంక్షన్ కానీ, ఇంకేదన్నా ఫంక్షన్ గాని జరిగినా కూడా రానంత మంది జనాలు. 7,00,000 మంది జనాలు. వాళ్ళెవరో ఏంటో కూడా తెలీదు. అంతమందొచ్చారు. అండ్ అంత ఎదిగిన హీరో కూడా గంగమ్మ జాతరలో గంగమ్మ తల్లి గెటప్ ఏసుకొని ఆ విన్యాసం చేసిన తీరు చూసారా? డౌన్ టు ఎర్త్ ఆర్టిస్ట్ అంటే తను. అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్‌లో అయినా సరే, ఈవెన్ 'పుష్పలో' మీకు తెలీదు నవరసాలు కనిపిస్తాయి. అంటే నాట్ ఓన్లీ 'పుష్ప', 'అల్లు అర్జున్' ప్రతి సినిమా చూడండి మీరిప్పుడు 'పుష్ప' గుర్తుపెట్టుకొని అంతకు ముందు అన్నీ. నవరసాలు కనిపిస్తాయి. కామెడీ ఉంటది. యాక్షన్ ఉంటది. కోపం ఉంటది. ఇగ అన్నీ ఇది అదని లేకుండా భయం ఉంటది. ఈ ఏ టు జెడ్ ప్రతి రసాన్ని పలికించే హీరోల్లో ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారు చాలా అరుదుగా అంటే అది 'అల్లు అర్జున్' మాత్రమే. అండ్ ఎందుకు ఈరోజు 'అల్లు అర్జున్' గురించి ఇంతలా డప్పు కొడుతున్నావు అని మాత్రం నన్ను అడొద్దు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఎవరో ఎప్పుడో ఏదో చెప్తా ఉంటారు మనకు అప్పుడప్పుడు. ఇలా జరిగింది, అలా జరిగింది అని. అవన్నీ వింటుంటే ఇప్పుడు చూడు ఇంత చెప్పిన 'అల్లు అర్జున్' అక్కడ డూప్‌ని పెట్టి కూడా మేనేజ్ చేయొచ్చు. కానీ తనే పర్వాలేదు సార్ నేను చేస్తానని ఇక్కడ స్టిక్కర్ అంటించుకొని ఎదుటి మనిషికి ఇక్కడ డైలాగులు రాయించుకొని తనతో యాక్ట్ చేశాడు అంటే డౌన్ టు ఎర్త్ ఇంకా చెప్పాలంటే. అంటే అంత డీసెంట్ హీరో మన టాలీవుడ్‌లో ఉండడం మన అదృష్టం. ఇలాగే 'అల్లు అర్జున్' ఇంకా బోలెడన్ని సినిమాలు చేయాలని, ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు మన హీరోల గురించో, నటుల గురించో, గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఏవైనా గొప్ప గొప్ప విషయాలుంటే మాట్లాడుకుంటూనే ఉందాం. థాంక్ యూ సో మచ్.